హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి సోషల్ మెథడాలజీ 4th చాప్టర్ అయినటువంటి సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు. లాస్ట్ వీడియోలో మీరు సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు ఈ లెసన్ అయితే నేర్చుకున్నారు కదా. ఇంకా ఎవరైనా లెసన్ కన్నా చూడకపోతే మన ఛానల్లో అయితే ఉంది, చూడండి. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఈ టాపిక్ అయితే నేర్చుకున్నామండి. మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం కన్నా చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఎండింగ్లో వీడియో అయితే ఎలా ఉందో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. క్లాస్ ఏ విధంగా అనిపించిందో మీరు నాతో షేర్ చేసుకోండి. సో ఈవినింగ్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్లో హిస్టరీ ఉంది కదా అండి, అందులో పారిశ్రామిక విప్లవం అనే లెసన్ అయితే వీడియో అయితే 6 PM అయితే నేను అప్లోడ్ చేస్తాను. టాపిక్ కొంచెమే కదా చెప్పింది, మిగిలిన టాపిక్ కూడా కంప్లీట్ చేసేద్దామని. అటు మనకు మెథడాలజీ ఇలాగే మనకు కంటెంట్ కూడా నేర్చుకునేట్టు అవుతుందని ఎవ్రీడే కూడా 2 వీడియోస్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మనకు ఇంటర్ సెకండ్ ఇయర్లో హిస్టరీ కంప్లీట్ అయినాక ఐ థింక్ నేను PI పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చేయాలని అనుకుంటున్నానండి. సో మీరు కంటిన్యూస్గా మన ఛానల్ను ఫాలో అవ్వండి. అలాగే వీడియోస్ని అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి, చాలా యూజ్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ ఏమని ఇచ్చారు, నిర్మాణాత్మక ఉపగమం. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ మనకైతే. నిర్మాణాత్మక ఉపగమం, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. అసలు ఏంటి దీని గురించి చూస్తే సరే చూద్దామంటే, ఇక్కడ నిర్మాణాత్మక ఉపగమంను నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం నుంచి తీసుకొని అభివృద్ధి పరచారు. ఈ నిర్మాణాత్మక ఉపగమంను నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం నుంచి తీసుకోవడం అభివృద్ధి అనేది చేశారు. సోక్రటీస్ తన విద్యార్థులకు అమలుపరచిన విధానం నుంచి దీనిని తీసుకున్నారు. దీనిని తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఉపగమాన్ని అంటే ఈ నిర్మాణాత్మక ఉపగమాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు? మనకు జీన్ పియాజే, మాంటెసోరీ, వైగాట్స్, అలాగే బ్రూస్ డేవిడ్ ఆస్పెల్. గుర్తుపెట్టుకోండి, ఈ నిర్మాణాత్మక ఉపగమాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరిక్కడ? జాన్ డ్యూయ్, అలాగే జీన్ పియాజే, మాంటెసోరీ, వైగాట్స్కి అన్నమాకు బ్రూస్ డేవిడ్ ఆస్పెల్. సో వీళ్ళందరూ కూడా ఈ ఉపగమాన్ని అభివృద్ధి చేసినవారు. మరి ఈ ఉపగమాన్ని విద్యారంగంలో వర్తింపజేయడంలో కృషి చేసిన వారు ఎవరు? విద్యారంగంలో వర్తింపజేయడంలో కృషి చేసింది బ్రౌన్ ఫోర్డ్, అలాగే గ్లేసర్ఫెల్డ్, డక్వర్త్, ఫోర్మన్, అలాగే గార్డ్నర్. ఈ ఉపగమాన్ని విద్యారంగంలో వర్తింపజేయడంలో కృషి చేసిన వారు ఎవరు ఇక్కడ? బ్రౌన్ ఫోర్డ్, గ్లేసర్ఫెల్డ్, డక్వర్త్, ఫోర్మన్, గార్డ్నర్. ఈ ఉపగమ ప్రకారము అభ్యసన విద్యార్థి కృత్యాలు చేస్తారు. ఈ ఉపగమ ప్రకారము అభ్యసన విద్యార్థి కేంద్రీకృతం, అలాగే విద్యార్థి కృత్యాలు అనేది చేస్తారు. సంభాషణలు కూడా జరుపుతారు, ఆలోచిస్తారు, అన్వేషిస్తారు, లోటుపాట్లు అంచనా వేసుకుంటారు. సో ఇవన్నీ కూడా విద్యార్థి కృత్యాలు చేస్తాడు, అలాగే సంభాషణలు జరుపుతాడు, ఆలోచిస్తాడు, అన్వేషిస్తాడు, లోటుపాట్లు అనేది అంచనా వేసుకుంటారు. మరి వైగాట్స్కి ప్రకారం ఈ ఉపగమంలో ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాడు, లోటుపాట్లు సవరిస్తూ ఉంటాడు. వైగాట్స్కి ప్రకారము ఈ నిర్మాణాత్మక ఉపగమంలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఎప్పుడు కూడా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది, అలాగే వారి యొక్క లోటుపాట్లను సవరిస్తూ ఉంటాడు. నిర్మాణాత్మక ఉపగమము 6 అంశాలపై అయితే దృష్టి పెడుతుంది. ఫస్ట్ వన్ చూసుకుంటే పరిస్థితులను కల్పిస్తుంది, విద్యార్థులను గ్రూపులుగా విభజిస్తుంది, ప్రశ్నించడము, విద్యార్థులకు తెలిపిన విషయాలు నేర్చుకోవాల్సిన విషయాల మధ్య సంబంధం ఏర్పరుస్తుంది. 4 చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఈ నిర్మాణాత్మక ఉపగమము 6 అంశాలపై దృష్టి అనేది పెడుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ పరిస్థితుల్ని కల్పిస్తుంది, సెకండ్ విద్యార్థులను గ్రూపులుగా విభజిస్తుంది, థర్డ్ ప్రశ్నించడము, ఫోర్త్ విద్యార్థులకు తెలిపిన విషయాలు నేర్చుకోవాల్సిన విషయాల మధ్య సంబంధం అనేది ఏర్పరుస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రదర్శన, 6th ప్రతిబింబించుట. అక్కడికి మనకు 6 కంప్లీట్ కదా. మరి ఈ నిర్మాణాత్మక ఉపగమంలో నూతన దృక్పథాలు ఏంటి? ఇక్కడ
ఫస్ట్ వన్ అభ్యసన నమూనా. అభ్యసన నమూనాలో ఈ యొక్క అభ్యసన నమూనా ఏ ఉపగమంలో అంతర్భాగము? నిర్మాణాత్మక ఉపగమంలో ఒక భాగం అండి. అభ్యసన నమూనాను రూపొందించిన వారు ఎవరు? రోగర్ బేబీ. ఈ రోగర్ బేబీ ఆయన యొక్క అభ్యసన నమూనాను రూపొందించారు. మరి ఈ అభ్యసన నమూనాలో మొత్తం మనకి ఎన్ని సోపానాలు ఉన్నాయి? 5 సోపానాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే ఎంగేజ్, నిమగ్నం చేయుట, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేషన్. అన్నీ కూడా ఈతోనే స్టార్ట్ అయ్యాయి. చూడండి, ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఫస్ట్ ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేషన్. నిమగ్నం చేయుట, అన్వేషణ, వివరణ, ఎలాబరేట్, ఎవాల్యుయేషన్. సో మనకు ఈజీగా అవుతుంది నేర్చుకోవడానికి కూడా. ఇవన్నీ మనకు అభ్యసన నమూనాలో 5 సోపానాలు. మరి ఈ అభ్యసన గురించి, నమూనా గురించి అయితే నేర్చుకున్నాం. నెక్స్ట్ భాగస్వామి అభ్యసనం గురించి చూసుకుంటే కొలాబరేటివ్ లెర్నింగ్ గురించి. ఇతరులతో మాట్లాడుతూ వింటూ, చర్చిస్తూ, కలిసి పనిచేస్తూ, ఆటలు ఆడుతూ నేర్చుకోవడమే భాగస్వామ్య అభ్యసనం. చూడండి ఎంత క్లియర్గా ఇచ్చాడు కదా ఇక్కడ. ఇతరులతో మాట్లాడుతూ, వింటూ, చర్చిస్తూ, కలిసి పనిచేస్తూ, ఈ ఆటలు ఆడుకుంటూ మనకు నేర్చుకోవడమే భాగస్వామ్య అభ్యసనం. ఇది కూడా నిర్మాణాత్మక ఉపగమంలో ఒక భాగము. థర్డ్ వన్ చూసుకుంటే కృత్యాధార అభ్యసనం. ఇవన్నీ కూడా మనం ఏంటి? నిర్మాణాత్మక ఉపగమంలో నూతన దృక్పథాలండి. ఫస్ట్ వన్ చూసుకుంటే అభ్యసన నమూనా, సెకండ్ భాగస్వామి అభ్యసనం, థర్డ్ వన్ కృత్యాధార అభ్యసనం. కృత్యాలు చేస్తూ అభ్యసించడం. కృత్యాధార అభ్యసనం అంటే ఏంటి? కృత్యాలు చేస్తూ అభ్యసించడం. ఫోర్త్ వన్ కనుగొనడం. ఫిఫ్త్ అన్వేషణ ద్వారా అభ్యసనం. సిక్స్త్ శిశు కేంద్రీకృత విద్య. ఫోర్త్ కనుగొనడం, ఫిఫ్త్ అన్వేషణ ద్వారా అభ్యసనము, శిశు కేంద్రీకృత విద్య. ఇవన్నీ కూడా నిర్మాణాత్మక ఉపగమంలో నూతన దృక్పథాలు. నెక్స్ట్ బోధనా పద్ధతులు చూడండి. ఇక్కడ బోధనా పద్ధతుల్లో మనకు ఫస్ట్ చూసుకుంటే సమస్య పరిష్కార పద్ధతి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ బోధనా పద్ధతుల్లో ఫస్ట్ వన్ చూసుకుంటే సమస్య పరిష్కార పద్ధతి. దీనిని బోధనా పద్ధతిగా అభివృద్ధి చేసినది ఎవరండి? జాన్ డ్యూయి. సమస్య పరిష్కార పద్ధతి సోపానాల గురించి చెప్పినది జాన్ డ్యూయినే. ఈయన బోధన పద్ధతిగా అభివృద్ధి చేస్తారు. అలాగే ఈ సమస్య పరిష్కార పద్ధతి సోపానాల గురించి కూడా ఈయన చెప్పడం అయితే జరిగింది. ఎవరండి? ఇక్కడ జాన్ డ్యూయి. మరి ఈ సమస్య పరిష్కార పద్ధతిలో మనకు మొత్తం ఎన్ని సోపానాలు ఉన్నాయి? 4 సోపానాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ సమస్యను నిర్వహించడము, సెకండ్ సమస్య విశ్లేషణ, ప్రాకల్పన, రూపకల్పన, థర్డ్ భోగట్ట సేకరణ, అధ్యయనము, ఫోర్త్ నిశ్చిత అభిప్రాయాలకు రావడం. ఇవన్నీ కూడా మనకు సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు. మరి ఈ పద్ధతిలో అంతర్భాగంగా ఉన్న ఉపగమాలు ఏంటి చూసుకుంటే ఆగమనాత్మక ఉపగమము, నిగమనాత్మక ఉపగమము, విశ్లేషణ ఉపగమం, సంశ్లేషణ ఉపగమం. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అంతర్భాగంగా ఉన్న ఉపగమాలు ఏంటి? ఏ పద్ధతిలో అడిగారు? ఇక్కడ సమస్య పరిష్కార పద్ధతిలో అడిగింటే ఉపగమాలు ఏంటి? ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ, సంశ్లేషణ. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణల నుంచి సూత్రాలు, సాధారణీకరణలను రాబట్టడం అనేది అయితే ఆగమనాత్మక ఉపగమం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ద్వారా సూత్రాలు కానీ సాధారణీకరణలు కానీ మనకు రాబడితే దానిని ఆగమనాత్మక ఉపగమం అంటారు. నియమాలు, సూత్రాలు, సాధారణీకరణల నుంచి ఉదాహరణలు చెప్పడము. కంప్లీట్గా రివర్స్ ఉంది ఇక్కడ. ఇక్కడేమో ఉదాహరణల నుంచి సూత్రాలు, సాధారణీకరణలు అయితే రాబట్టారు. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు? నియమాలు, సూత్రాలు, సాధారణీకరణల నుంచి ఎగ్జాంపుల్స్తో చెప్పడము. దీనిని మనము నిగమనాత్మక ఉపగమం పిలుస్తారు. సమస్యను విభజించి చిన్న చిన్న భాగాలుగా చెప్పడం ఏంటి? విశ్లేషణాత్మక దృక్పథం. ఇక్కడ మనకు కొంచెం స్పెల్లింగ్ అయితే మిస్టేక్ ఉన్నది. ప్రింట్ విశ్లేషణాత్మక దృక్పథం అని ఇచ్చారు. సో దీనిని విశ్లేషణ దృక్పథం లేకుంటే విశ్లేషణ ఉపగమం అయినా కూడా అనొచ్చు. సమాచారంలోని అంశాలన్నిటినీ కలిపి చెప్పడం ఏంటిది? ఇక్కడ సంశ్లేషణాత్మక దృక్పథం.
ఒక సమస్యను విభజించి చిన్న చిన్న భాగాలుగా చెప్పడం అయితే విశ్లేషణాత్మక ఉపగమము. అదే ఒక సమాచారాన్ని, ఇక్కడ సమస్య ఇచ్చారు, సమాచారాన్ని అంశాలన్నిటినీ కలిపి చెప్పడాన్ని సంశ్లేషణాత్మక దృక్పథం అనేసి అంటారు. ఓకేనా. నెక్స్ట్ పరిశీలన పద్ధతి. సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ పరిశీలన పద్ధతి. మరి విద్యార్థులు సహజ కృత్రిమ అంశాలు స్వయంగా పరిశీలించి నేర్చుకుంటారు. విద్యార్థులు సహజంగా అలాగే కృత్రిమ అంశాలు స్వయంగా పరిశీలించి నేర్చుకుంటారు. అలాగే భూగోళ శాస్త్ర బోధనకు ఇది అనువైన పద్ధతి. పరిశీలన పద్ధతిలో మనకు రెండు ఇచ్చారు కదా, సహజంగా కృత్రిమ అంశాలు స్వయంగా పరిశీలించి అయితే విద్యార్థులు నేర్చుకుంటారు. అలాగే ఇది బోధనా శాస్త్ర జియోగ్రఫీ బోధనకు మనం టీచింగ్ చేసేటప్పుడు అనువైన పద్ధతి అయితే పరిశీలన పద్ధతి. థర్డ్ వన్ చూడండి, ఇక్కడ ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్ చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు బోధనా పద్ధతుల్లోని రకాలండి. ఫస్ట్ వన్ చూసుకుంటే సమస్య పరిష్కార పద్ధతి ఇంతవరకు అయితే ఉంది. సెకండ్ పరిశీలన పద్ధతి, థర్డ్ ఉపన్యాస పద్ధతి. ఈ ప్రాచీనమైన ప్రాచుర్యం పొందిన పద్ధతి ఏంటి, ఇక్కడ బోధనా పద్ధతినే ఉపన్యాస పద్ధతి. ప్రాచీనమైన ప్రాచుర్యం పొందిన బోధనా పద్ధతి ఏంటి, ఇక్కడ ఉపన్యాస పద్ధతి. దీనిని వివరించడము, చెప్పడము, మాట్లాడడం జరుగుతుంది. ఎక్కువ మంది విద్యార్థులకు ఒకేసారి బోధించవచ్చు, విద్యార్థులను ఉత్తేజపరచవచ్చు. ఇవన్నీ కూడా దేనిలో భాగము, ఈ ఉపన్యాస పద్ధతిలో భాగము. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఫోర్త్ వన్ ఏంటి, ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. లెక్చర్ కాము డెమాన్స్ట్రేషన్. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ లెక్చర్ మెథడ్ ఇచ్చారు, ఇక్కడేమో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి అయితే ఇస్తారు. ఉపన్యసిస్తూ ప్రదర్శించే పద్ధతినే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. మనకు చెప్తూనే వాళ్ళకి ఏదైనా ఒక వస్తువుని ప్రదర్శిస్తూ చెప్పేది ఏంటి, ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. భూచలనాలు, సౌర కుటుంబము, గ్రహణాలు ఏర్పడడం మొదలైనవి, అలాగే పాఠ్యాంశాలు బోధనకు ఇది అనువైనది ఏంటండి, ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఫిఫ్త్ వన్ గన చూసుకుంటే ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్ గన చూసుకుంటే ఈ పద్ధతిని రూపొందించిన వారు ఎవరు, కిల్పాట్రిక్. ప్రకల్పన పద్ధతిని రూపొందించింది కిల్పాట్రిక్. మరి ఈ పద్ధతికి ప్రత్యేకత తెచ్చిన వారు ఎవరు, ఎస్ఏ స్టీవెన్సన్. ఈ పద్ధతికి ఒక ప్రత్యేకత తెచ్చిన వారు ఎవరండి, ఇక్కడ ఎస్ఏ స్టీవెన్సన్. ఈ పద్ధతిని ఒక పని వ్యూహ రచన అని కూడా అంటారు. రేపు మనకు బిట్టి ఏ విధంగా అంటారు, ఒక పని వ్యూహ రచన అనేసి ఏ పద్ధతికి అని పిలుస్తారంటే ప్రకల్పన పద్ధతికి ఏమని పిలుస్తారు, ఇక్కడ ఒక పని వ్యూహ రచన అని కూడా అంటారు. సహజ వాతావరణంలో నిర్వహించే సమస్యాత్మక ప్రక్రియ ప్రాజెక్ట్ అని అన్నది ఎవరు, స్టీవెన్సన్. సహజ వాతావరణంలో నిర్వహించే సమస్యాత్మక ప్రక్రియ ప్రాజెక్ట్ అని ఎవరన్నారు, స్టీవెన్సన్ అన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ లెసన్లో కొంచెం టాపిక్ అయితే మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ప్రాజెక్టులో రకాలు, ప్రాజెక్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ మనం ఈ లెసన్లో ఏదైతే కవర్ చేసామండి, నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏంటి, నిర్మాణాత్మక ఉపగమలు ఎన్ని సోపానాలు ఉన్నాయి, నూతన దృక్పథాలు ఏంటి, నెక్స్ట్ బోధనా పద్ధతులు ఏంటి, బోధనా పద్ధతులని రకాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మీరు ప్రాజెక్టు పద్ధతి అంశాలు, అలాగే ప్రాజెక్టు పద్ధతి అంటే మనకు ప్రాజెక్టు రకాలు ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ వార్షిక ప్రణాళిక, ఈ టాపిక్స్ అన్నీ అయితే కవర్ చేద్దామండి. అక్కడికి మనకు 4th లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ లెసన్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశానండి, చక్కగా మనము నేర్చుకోవచ్చు. అండ్ ఇంకో డౌట్ మీకు రావచ్చు, ఈ బుక్ అయితే సరిపోతుందా ప్రిపేర్ అవ్వడానికంటే, మీ దగ్గర 2014 కానీ 2018 టెక్స్ట్ బుక్ కన్నా ఉంటే వాటిని కూడా చదవండి. ఆ బుక్కే మనకు మెయిన్, ఈ బుక్స్ కూడా మెయిన్ అండి. కానీ దానిలో ఉండే టాపిక్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు, జస్ట్ కొంచెం మ్యాటర్ అయితే ఉంది, అందులో అయితే మ్యాటర్ అనేది ఎక్కువగా ఉంది. ఇన్ కేస్ ఆ బుక్స్ కన్నా ఉంటే మీరు ప్రిపేర్ అవ్వండి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా నచ్చితే మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి. మీరు తప్పకుండా మన ఛానల్ అంటే మన యొక్క వీడియోని లైక్ చేయడం ద్వారా మీకేం అనిపించదు కదా అండి. సో నేను మీకోసం అయితే ఇంత కష్టపడుతున్నాను. మీకు వీడియో చిన్నగానే అనిపించవచ్చు, కానీ ఈ వీడియో 15 మినిట్స్ వీడియోకి నేను ఈ వీడియోలో చెప్పలేనండి, అది మీరు అర్థం చేసుకోవాలి. సో
ప్లీజ్ డు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా?